ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ నుంచి నేరుగా వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షిస్తున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు హామీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, యువజన క్రీడల శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపైన అధికారులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా శాఖల్లో చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై వారికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. సచివాలయంలోని మొదటి భవనంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రివ్యూస్ కొనసాగింది. అయితే రివ్యూకి సంబంధించి ఉన్నతాధికారులందరూ కూడా హాజరైన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల పనితీరు కొంత మెరుగుపరచుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మెరుగుపరచనే నేపథ్యంలో ప్రస్తుతము ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ పైన సీఎం చంద్రబాబు రివ్యూ అయితే కొనసాగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి గురైంది, అటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఏ రకంగా పక్కదారి పట్టాయి, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ సంబంధించి కూడా నిధులు ఏ రకంగా మళ్లించారనే అంశాలన్నిటిపైన కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రివ్యూ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిలో సీఎం అధికారులకు ఒక దిశానిర్దేశం కూడా చేశారు. రాబోయే రోజుల్లో ఏ రకంగా ప్రజలకి చేరువ కావాలి, ప్రజలకి వైద్యాన్ని ఏ రకంగా అందించాలనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులకు సీఎం చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా వైద్యం అనేది కూడా ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అనేది అందేలాగా ఉండాలి అనే దిశగా ప్రభుత్వం అసలు ఏదంటూ కూడా ఒక సూచన అయితే అధికారులకు సంబంధించి చేసిన పరిస్థితి. ఈ రకంగా దీనికి సంబంధించి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులందరూ కూడా రివ్యూలో పాల్గొనడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అనుగుణంగా అధికారులందరూ కూడా పనిచేయాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు చంద్రబాబు ఇవ్వడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.